మీకు ఏదో ఒకటి అంటే మాకు లిస్ట్ ఇస్తే, మీరు లిస్ట్ ఇస్తే ఇతర ఎమ్మెల్యేస్, ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్స్ లో ఆ ఎమ్మెల్యేస్ తో మాట్లాడి అరే మీరు టాప్ ప్రయారిటీ వీళ్ళకు మొదలు ఇవ్వాలని చెప్పి వారి కోటాలో ఏదైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇల్లులు వారికి మీ అందరికీ కూడా ఇల్లులు వచ్చేలాగా చూస్తానని చెప్పి మీకు ఒక భరోసా ఇప్పిస్తున్నాను నిజంగానే. ఎందుకంటే పైకప్పు ఉంటే నిజంగానే ఒక ధైర్యం ఉంటుంది, మాకు ఇల్లు ఉన్నది, మేము పని కూడా పోవచ్చు అని చెప్పి ఆ ధైర్యం ఉంటుంది. అందు గురించి ఈ ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో నేను ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా తిరుగుతున్నాను ఇప్పుడు, మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నందువలన. సో అందరు కూడా ఎదురు చూస్తున్నారు మాకు మా ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పి. సో మీ ఏదైతే ఆశ ఉన్నదో, మాకు మా ఇల్లు కావాలని చెప్పి ఏదైతే ఆశ ఉన్నదో, మేము ఫస్ట్ లాట్, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లాట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ లాట్, ఇప్పుడు త్వరలోనే ఇంకా 3500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి అలొకేషన్ ఇస్తారు. మేము మొన్న కేబినెట్ లో కూడా మాట్లాడుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదే అన్నారు, సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టే కార్యక్రమం తీసుకున్నారనమాట ఈ 4 సంవత్సరాలలో. సో మీరందరూ కూడా భయపడకండి, అందరికీ ఇల్లులు వస్తాయి, మీకు టాప్ ప్రయారిటీగా వచ్చేలాగా చూస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి బాండెడ్ లేబర్కి అని చెప్పి వారు ఇప్పుడే ఫిలిప్ గారు ఏదైతే చెప్పారో విషయాలన్నీ కూడా మనము ఈ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎక్కువ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అందరూ కూడా ఫ్యాక్టరీస్ లో పోయి విజిట్ చేసే ఫెసిలిటీ తక్కువైపోయింది అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, పాషమేళం ఈజ్ అ ఫిట్ కేస్. ఎక్కడైతే ఇన్స్పెక్టర్ పోయి ఒక 6 నెలల క్రితమే మంచి రిపోర్ట్ ఇచ్చినాడు, మీరు ఈ రిపోర్ట్ ప్రకారంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటే ఇలాంటి సంఘటనలు రావని చెప్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ క్లియర్ గా రాసినాడు. కానీ ఈ చట్టం ఇలా ఉంది, మేనేజ్మెంట్స్ కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవసరం ఉంది. నేను ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ నా ఫ్యాక్టరీ పటంచెరులో నేను ప్రారంభం అయింది. ఆ టైంలో యాక్చువల్లీ హేమల గారు, ఐ హావ్ టు టెల్ యూ దిస్, ఆ టైంలో శాంత సిన్హా గారు ఆ ఏరియాలో చాలా మట్టుకు బాండెడ్ లేబర్ లో షీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంది ఆమె అక్కడ మన ఇందిరా ప్రియదర్శిని గార్డెన్స్ లో. అప్పుడు మా నాన్నగారు కూడా పోయి, ఎందుకంటే బాండెడ్ లేబర్స్ ఉన్నారని చెప్పి వారు కూడా చాలా మాట్లాడడం జరిగింది. అదే మీకు చెప్తున్నాను, మీకు ఈ ఏమైనా చేంజ్ కావాలనుకుంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టండి. ఐ విల్ కాల్ ద సీఎం, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలంటే ఈ ముఖ్యమంత్రి చెప్పినప్పుడే అవుతుంది, మేము ఎంత చెప్పినా కానీ నిర్లక్ష్యం ఉంటుంది. సో మీరు ఒక పెద్ద మీటింగ్ అందరు బాండెడ్ లేబర్స్ ది ఒక మీటింగ్ పెడితే ఐ విల్ కాల్ సీఎం. ఎందుకంటే ఈ సెన్సిటివైజేషన్ ఏదైతే అవసరమో, ఎందుకంటే పైనుంచి అయినప్పుడు కింది దాకా అందరు కూడా రైట్, సీఎం ఒకసారి చెప్పిన తర్వాత అందరు కూడా కొద్దిగా దృష్టి వస్తుంది వారికి కూడా, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, మేము కూడా తొందరగా రియాక్ట్ కావాలి, వీరికి ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు అని చెప్పి ఈ ఆలోచన అప్పుడే వస్తుంది. సో నేను డిపార్ట్మెంట్ కూడా విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ దిస్. మీరు నెక్స్ట్ మంత్ అన్నా నెక్స్ట్ మంత్ అన్నా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత పెట్టండి, దట్ విల్ బి బెటర్. పెట్టినప్పుడు వారిని పిలుస్తాము, ఇంకా ఇతర సీనియర్ లీడర్స్ కూడా వస్తారు. అమల గారు నిజంగానే చాలా, నేను ఒక 25 సంవత్సరాల క్రితం ఈ డాగ్స్ ఎట్లా యానిమల్స్ ని సేవ్ చేయాలి, బ్లూ క్రాస్ మీరు ఎప్పుడైతే ప్రారంభం ఇచ్చారో అప్పటి నుంచి చూస్తున్నాము. ఈ సోషల్ ఇష్యూస్ లో అందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలి. వారు ఎప్పుడే చెప్పినారు మీకోసము ఏదో ఒకటి చేయాలి, నేను కూడా పాల్గొంటానంటే ఇట్లా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడే ఇలాంటి సోషల్ ఇష్యూస్ లో అవేర్నెస్ వస్తుంది, అందరికీ కూడా ఒక మోటివేషన్ ఉంటుంది పోయి చేయాలని. చాలా మంది అనుకుంటారు చారిటీ చేస్తే ఏదో డొనేషన్ చేస్తున్నాను, కాదు. ద పవర్ ఆఫ్ చారిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. ఎంత చారిటీ చేస్తే, మంచి ఆలోచనతో చారిటీ చేస్తే అంత డబుల్ గా మనకు ఇంకా డిఫరెంట్ వేస్ లో మనకు రిటర్న్స్ వస్తాయి. అది ఎవరు ఆలోచించరు. కానీ ఇలాంటి సోషల్ ఇష్యూస్ లో ఇంకెక్కువ మంది దీంట్లో జోక్యం చేసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి, వారి సమస్యలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది సమస్యలు అర్థం చేసుకుంటేనే వారందరికీ కూడా సంతోషం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది వింటారు వారి ఏం సమస్యలు ఉన్నాయి,
ఏంటి వారి బాధలు అని చెప్పి చాలా మంది వినరు. ఎందుకంటే అందరు హరిగా ఉంటారు, వెళ్ళిపోతారు. నాకు కూడా ఈ రోజు యాక్చువల్లీ మా యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉండే. నేను అందు గురించి 10 నిమిషాలు పోయి నా చైర్మన్ స్పీచ్ ఏముందో తొందరగా మాట్లాడేసి వారు ఏమనుకున్నారేమో కానీ మాట్లాడి, ఎందుకంటే నాకు అనిపించింది ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు నేను వారికి చెప్పినాను నేను హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం అని. కానీ నాకు అనిపించింది ఇక్కడ ఉండి మీ బాధలో కూడా నేను కూడా ఒక పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఉండిపోవడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ టు స్వేచ్ఛ. ప్లీజ్ కంటిన్యూ దిస్ గుడ్ వర్క్. అండ్ మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడే ఏదో ఏమైనా కానీ ప్లీజ్ అప్రోచ్ అస్. వీ విల్ బి వెరీ వెరీ ప్రోయాక్టివ్. అండ్ ఇప్పుడే చెప్పినట్టు ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆల్సో we will provide some funds from the department also. And I'll ask some of my friends under corporate social responsibility if some more help can be done for the intermittent period after they are released from bonded labor. Okay, thank you very much. Thank you so much, sir. మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి